ప్రకాశం జిల్లాలోనూ సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా తెల్లవారుజామునే భోగి మంటలు వేసి సంబరాలు చేసుకున్నారు. ఇక టంగుటూరు మండలం నాయుడుపాలెంలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి కుటుంబ సభ్యులతో భోగి మంటలను వెలిగించి సందడి చేశారు. రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ప్రతి ఇంటా సుఖశాంతులు విరజిల్లాలని ఆకాంక్షించారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కుటుంబ సభ్యులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గ్రామాల్లో చాలా సంతోషంగా అందరూ కూడా ఎక్కడెక్కడ ప్రాంతాల్లో ఉన్నప్పుడు కానీ తాత్కాలికంగా స్వగ్రామాలకు వచ్చేవాళ్ళు. ఈ స్వగ్రామాల్లో కొత్త బట్టలు ధరించడం, పిండి వంటలు చేసుకోవడం, కుటుంబం అంతా కూడా ఆనందంగా ఉండేది. 3 రోజులు ఈ పెద్ద పండుగని పల్లెటూళ్ళల్లో చాలా ఆనందంగా ఆహ్లాదంగా జరుపుకుంటున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని రకాల ప్రజలకి, విద్యార్థులకి, అదేవిధంగా ఉద్యోగస్తులకి, వ్యాపారులకి, కాంట్రాక్టులకి ఏదైనా పాత బకాయిల్ని కూడా విడుదల చేయడం, సంక్రాంతి కారణంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజల సుఖ సంతోషాల కోసం ఇవ్వడం చాలా సంతోషం. ఇదే విధంగా రైతులు ఈ సంవత్సరం కూడా పాడి పంటలు కూడా సమృద్ధిగా ఉండాలని, వ్యవసాయం లాభసాటిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దానికి అందరం కూడా కుటుంబ సభ్యులందరితో కలిసి ఈరోజు పండగ చేసుకోవడం ఎప్పుడూ ఒక ఆనవాయితీగా ఎన్నో సంవత్సరాల నుంచి కూడా భోగి మంట రోజు కానీ లేకపోతే న్యూ ఇయర్ కానీ అందరం కూడా కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం. మా ఉద్దేశం ఒకటే, అందరూ బాగుండాలి, అందరి కుటుంబాలు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు సాయంత్రం కూడా పెద్ద ప్రోగ్రాం కూడా అది కూడా పెట్టాం. ఈరోజు ఎంతో సంతోషంగా ఈరోజు సంక్రాంతి పండుగ చేసుకుంటున్న అందరికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి, సమస్యలు పోవాలి. 5 సంవత్సరాల నుంచి ఎన్నో ఇబ్బందులు చూసాం, ఇవన్నీ కూడా పోవాలి, ప్రాంతం అంతా కూడా బాగుపడాలనేదే మా ఉద్దేశం.